వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఓడిపోబోతోంది అని మమతా బెనర్జీకి ఒక స్పష్టమైన అవగాహన వచ్చినట్లుంది. అందువల్లనే ఆమె ఇప్పుడు సింపతి ఫ్యాక్టర్ను తయారు చేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు 2021 ఎన్నికల ముందు ఆమె తన కాలికి పెద్ద ఎత్తున కట్టుకుని ఎన్నికల ప్రచారంలో తిరిగారు. వీల్ చైర్ పైనే ప్రచారం చేస్తూ ప్రజల్లో సింపతి తెచ్చుకుని ఆమె విజయం సాధించారు. సరిగ్గా ఎన్నికలు ఎప్పుడైతే ముగిసిపోయాయో వెంటనే ఆమె కాలికి ఉన్న కట్టు తీసేశారు. ఆమె జనరల్గా నడవడం స్టార్ట్ చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే అప్పట్లో ఆమె ఇది అంతా డ్రామా ఆడింది అని ఆ తర్వాత అర్థమైపోయింది. సరిగ్గా అదేవిధంగా ఇప్పుడు కూడా మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే బీజేపీ ఎన్నికల్లో గెలుపొందేందుకు తనపై బాంబుల దాడికి ప్రయత్నాలు చేస్తుంది అని సైతం ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా రీసెంట్గా ఒక ప్రాంతంలో ఆమె పర్యటిస్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఆమె కాళ్ళపై వచ్చి పడడానికి ప్రయత్నం చేశారు. వెంటనే ఆమె ఒక వీర నటి లెవెల్లో యాక్షన్ స్టార్ట్ చేసింది. అమ్మో నాకేమో అయ్యింది అనే విధంగా, నాపై అటాక్ చేశారు అనే విధంగా ఆమె కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. దీన్ని బట్టి చూసుకుంటే మమతా బెనర్జీ తన రాష్ట్రంలో ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ కుట్రలను బీజేపీ అడ్డుకోగలదా లేకుంటే లాస్ట్ టైం లాగానే విఫలం అవుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.